ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగడమే ముఖ్యమంటారు కదా. ఇప్పుడు లోకేష్ స్ట్రాటజీ అదే. మహానాడులో తొలి ఉపన్యాసంలో ఒక సంచలనాత్మకమైనటువంటి పాయింట్ని మెన్షన్ చేసుకొచ్చారు. వ్యూహాత్మకంగా దేశంలోనే ఫస్ట్ పార్టీ కిందకి తెలుగుదేశాన్ని తీసుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ భవిష్యత్తులో మస్ట్, మొన్ననే ఇచ్చేద్దాం అనుకున్నాడు మోడీ. సీట్లు పెంచి ఇద్దాం అనుకున్నాడు, అది అడ్డుపడింది కాంగ్రెస్ కమ్యూనిస్టులు వీళ్ళంతా. 26 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన తప్పదు. అది జనాభా ప్రాతిపదికన కాకుండా 50% అన్న మోడీ ఫార్ములా అమలు చేయకపోతే ఖచ్చితంగా ఈ 50% ఈ కాన్సెప్ట్ నడుచుద్ది. అప్పుడు ఉన్న జనాభా లెక్కల ప్రకారం అమలవుతుంది. అట్లాగే జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యాక మహిళా రిజర్వేషన్ అమలు అన్నది ఆల్రెడీ బిల్లే ఉంది, వంతాడు అన్నట్టు. అది ఆచరణలో అవతీరాల్సిందే. ఈ ట్రిప్పు 29లో మహిళా రిజర్వేషన్ మస్ట్. ఆ బేసిస్ మీదన ఇప్పుడు ముందుగానే మహిళా రిజర్వేషన్ అనౌన్స్ చేసినటువంటి వ్యక్తిగా రికార్డు సాధించాడు. తెలుగుదేశం ఒకవేళ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కాకపోయినా సరే 33% అమలు చేస్తాం అన్నటువంటిది వ్యూహాత్మకంగా వివరించారు.